వెల్కమ్ టు PCN న్యూస్. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ ను కలిసి 12,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, మంత్రులు కేంద్ర మంత్రి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును 72% పనులు పూర్తి చేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎంపీలు ఉన్నారు. జరిగింది. ఏదైతే ఆయనకి ముందుగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని సందర్శనకు రమ్మని చెప్పి మరి యొక్క జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారిని కూడా ఆహ్వానించడం కూడా జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3,000 TMCల నీరు గోదావరిలో నుంచి సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉన్నాయో అటువంటి వరద జలాలను ఒడిసి పట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించేటువంటి విధంగా ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 72% ఆ రోజు ఆయన పూర్తి చేస్తే, ప్రతి సోమవారం కూడా పోలవరం పేజీగా ఆయన పెట్టుకుని పూర్తి చేస్తే, మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2019, 24 మరి కేవలం 2% పూర్తి చేశానని పురోగతి చూపుతున్నప్పటికీ మొన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము పోలవరం పర్యటనకు వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 2% పనులు పురోగతి మాట అటుంచి 20-30% పనులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పోలవరంలో ఆ రోజు మేము గమనించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఏదైతే పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి పోలవరం ప్రశ్నార్థకమైపోయినటువంటి పరిస్థితి మొన్న క్షేత్రస్థాయిలో మేము కూడా జరగడం జరిగింది. అందుకే మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాగా పోలవరం పట్ల మరి ఏదైతే మొండిగా, మూర్ఖత్వంగా, కక్షగా, రివర్స్గా మా యొక్క పాలన ఉండదు. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా మరి పోలవరం పట్ల మరి ముందుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకనే ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యుల్ని కలిసినప్పుడు కూడా చాలా క్లియర్గా ఏదైతే మరి విధ్వంసానికి గురైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే మరి 40% నష్టపోయినటువంటి స్థితిలో CWC చైర్మన్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదైతే మళ్ళీ ప్యారలల్గా మరి కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేయాలని సూచించినప్పుడు దాన్ని కూడా క్లియర్గా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏజెన్సీతో పనిచేయడమా లేకపోతే కొత్తగా టెండర్లోకి వెళ్ళడమా, న్యూ టెండర్స్ అని వాళ్ళనే డైరెక్షన్ వాళ్ళనే మరి తీసుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే సీజన్లు వేస్ట్ అవ్వకుండా ఈ యొక్క రైనీ సీజన్ పూర్తయిన వెంటనే మళ్ళీ నవంబర్ నుండి మళ్ళీ కనీసం మరి పనులు ప్రారంభించుకోవాలంటే ముందుగానే డిజైన్స్ని మరి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు కూడా నిర్మాణం, ఎందుకంటే లాస్ట్ టైం మనం నిర్మాణం చేస్తున్నప్పుడు 18 months 2 సీజన్లు పట్టింది. దాన్ని ఇంకా త్వరితగతంగా ప్రారంభించుకోవడానికి మరి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి కానీ, ఆ ప్రాజెక్టులో ఉన్న బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసుకోవడానికి కానీ, ఏదైతే R&R మరి ఏదైతే ప్యాకేజ్ కోసం కానీ ఏదైతే గతంలోనే CWC, RCC, PIB రికమెండ్ చేసినటువంటి మరి 12,157 కోట్లు ఏదైతే ఉందో అవి కూడా మరి క్యాబినెట్కి తీసుకొచ్చి అవి అందించడం ద్వారా ఆ యొక్క బ్యాలెన్స్ వర్క్లు త్వరితగతంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు కానీ, ఆ దిగువ కాపర్ డ్యామ్ సీపేజ్ని అరికట్టుకోవడం కానీ, అదేవిధంగా R&R ప్యాకేజీని చేసుకోవడానికి మాకు వీలుంటుంది. త్వరితగతంగా కూడా ఆ నిధుల్ని అందించమని చెప్పేసి కూడా గౌరవ మంత్రివర్యుల్ని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా ఈ నిధులు ఇస్తేనే కానీ అక్కడ R&R, ఎందుకంటే ఇప్పుడు కూడా
10 లక్షల క్యూసెక్కుల నీరు ఈరోజు కూడా గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్నటువంటి దశలో ఇప్పుడు కూడా కొన్ని గ్రామాలు మరి మునిగి అక్కడ పర్టికులర్గా ఆదివాసులు ఎవరైతే గిరిజనులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంచేత త్వరితగతంగా R&Rని మనం క్లియర్ చేయాలి. వాళ్ళందరికీ కూడా కొత్తగా మళ్ళీ గృహాలు నిర్మాణం చేసి ఆ గ్రామాలన్నింటినీ కూడా వేకేట్ చేసుకుని మరి చేయాలని అంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సాయం సహకారం నిధులు అవసరమనేటువంటిది ఈవేళ మంత్రివారి దృష్టిలో పెట్టడం జరిగింది. మరి ఆయన కూడా సానుకూలంగా స్పందించి పోలవరం ప్రాజెక్టు అనేది ఏదైతే నేషనల్ ప్రాజెక్టు అంటే ఖచ్చితంగా NDA ప్రభుత్వంగా మేము కూడా ఫస్ట్ ప్రయారిటీ మేము పోలవరం ప్రాజెక్టుకి ఇస్తాం. ఖచ్చితంగా ప్రాజెక్టు త్వరితగతంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క సారథ్యంలో పూర్తయ్యేటువంటి విధంగా మేము దానికి ఏ విధంగా అవసరమైనటువంటి సాయం అంతా కూడా అందిస్తామని సానుకూలంగా మంత్రి గారు కూడా చెప్పినందుకు ఆయన కూడా మరి ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఏదైతే మేము కూడా ఒక్కొక్క సవాల్ని కూడా అధిగమిస్తాం. ఎందుకంటే ఆ రోజు 14-19లో మేము 72% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ఠ గోదావరి ఉగ్ర రూపంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టడంతో నర్సాపురంలోని రేవుల్లో నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వరద ఉధృతకు ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేసిన అధికారులు గోదావరి పరివాహక ప్రాంతంలోని స్లూయిస్ తలుపులను కూడా మూసివేశారు. ఏటిగట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి ఇసుక బస్తాలతో పటిష్టం చేస్తున్నారు. దాదాపు 10,000 ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. కత్తి పట్టుకెళ్ళు రమణ ఈ రమణ చిన్నాడు 50 సార్ దాని మీద కావాల్సింది మనకి అదే ఓ పర్లేదు ఓ మంచి అయితే పక్కి ఆడేసారా
వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో పాలకొల్లు మున్సిపాలిటీలోని బెజవాడ, కోడు, దమ్మయ్యపర్తి డ్రైన్ ప్రక్షాళన పనులు చేయకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు టీడీపీ నాయకులు ఆరోపించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో మరుగునీరు పారుదలకు ఆటంకాలు లేకుండా ప్రక్షాళన పనులు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నేని గౌరీనాయుడు, పెచ్చేటి బాబు, జీవి తదితరులు మాట్లాడారు. మరి ఈరోజు మన ప్రీతమ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క ఆదేశాలతోటి మరి మన పురపాలక సంఘ కమిషనర్ వారి స్టాఫ్ అలాగే మా 1 నుంచి 4 వార్డులకు సంబంధించిన క్యాడర్ అందరం మేమందరం కలిసి మరి ఈ కోడు ప్రక్షాళన మేము మొదలుపెట్టాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి 5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు కనీసం ఒక పారేసిన పాపాన పోలేదు. దాంతో దీని కింద ఈ కలవటి కింద ఊపమట్టి ఎక్కడికక్కడ మ్యాట్లు వేసేసింది. మొత్తం ఈ మురుగంతా మ్యాట్లు వేసేసి పేపర్లు ఇవన్నీ కూడా ఉండల కింద కట్టి దారికి అడ్డుగా ఉండి మామూలు చిన్న చిన్న డ్రైన్లు కూడా లాగకంట అక్కడ బ్రాడీపేట 3వ వీధి 5వ వీధి ఆ ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయని చెప్పి వాళ్ళందరూ మినిస్టర్ గారు ఫోన్ చేసి మీరు కాపాడకపోతే మా పిల్లలకు రోగాలు వచ్చేస్తాయి, మా బాత్రూముల్లో కూడా నీళ్ళు వచ్చేసి వాసన కంపు భరించలేకపోతున్నాం సార్, మీరు ఒక్కరే స్పందిస్తారు, మీరు వెంటనే మా యందు దయ ఉంచి మాకు ఈ కోడి ప్రక్షాళన మొదలు పెట్టండి అని చెప్పి వాళ్ళు అడగడం. ఆయన వెంటనే ఇవాళ ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా మీరంతా వెళ్ళి ఆ 3, 5 వార్డులకు సంబంధించిన వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ కోడి క్లియరెన్స్ అని చెప్పారు. ఈ కోడి క్లియరెన్స్కి అప్పుడప్పుడు మిస్టర్ది వచ్చి ఆ క్లియరెన్స్ చేస్తుంది. ఇదంతా పాలకుల నిర్లక్ష్యానికి మరొక సజీవ సాక్ష్యం ఈ దమ్మయ్యపర్తి కోడు.
ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో మొన్న ఎన్నికలకు ముందు మాత్రం ఒక మిషన్ పెట్టి ఏదో టిక్కు అనిపించి ఆ బ్రిడ్జిల దగ్గర ఉన్నటువంటి అడ్డు తొలగించారు, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఎక్కడా కూడా సిల్ట్ తొలగించినటువంటి పరిస్థితి లేదు. గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు సూచన ప్రకారం మరి ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది సహాయ సహకారాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సిల్టునంతా కూడా ఈవేళ మిషన్ మీరు అందరూ చూస్తున్నారు, ఈ మిషన్ ద్వారా దీన్ని తొలగిస్తున్నాం. ఇది అయిన తర్వాత ఈ పక్క ఉన్నటువంటి డ్రైన్ కూడా ఇది కూడా పూర్తిగా అటు చూడు మోహిత్, ఆ పక్క ఉన్న డ్రైన్ కూడా పూర్తిగా పూడిపోయినటువంటి పరిస్థితి. అదంతా కూడా ఇప్పుడు క్లియర్ చేయించి ఈ ప్రజలకి అసౌకర్యాన్ని తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదొక బ్రాడీపేట బైపాసు దమ్మాయిపత్తు ప్రారంభం అయినటువంటి ప్లేస్లో ఉన్నాం మనం. మరి పాలకొల్లులో 1వ వార్డు నుంచి 12వ వార్డు దాకా, అలాగే రూరల్కి సంబంధించినటువంటి ఈ గ్రామాలకు సంబంధించి ఇలాగ ఉల్లంపర దాకా కూడా ఉన్నటువంటి అందరి తాలూకా వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ దమ్మాయిపత్తి డ్రైన్ ద్వారానే వెళ్ళాలి. గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో మొద్దునిద్ర వల్ల ఈ డ్రైన్లన్నీ కూడా పూడుకుపోయి మరి ఈ యొక్క డ్రైన్లో ఉండేటటువంటి మురుగునీరు పారుదల లేక చాలా అస్తవ్యస్తంగా ఉంటే మన స్థానిక మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారి యొక్క చొరవతో ఇవాళ మొన్నటిదాకా బెదవాడ కూడా తీశారు. మరి లాక్డౌన్ అంతా కూడాను ఇప్పుడు 1వ వార్డు నుంచి మొదలెట్టి 12వ వార్డు దాకా ఉన్నటువంటి దమ్మాయిపత్తి డ్రైన్ని క్లియర్ చేయడానికి మరి యొక్క ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాల ప్రకారంగా మొన్న 4 రోజుల క్రితం దమ్మాయిపత్తిలో ఉండేటటువంటి పచ్చగడ్డి గుర్రపు డొక్క అన్ని చచ్చిపోవడానికి ముందు పిచికారీ చేశారు. ఆ పిచికారీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా సిల్ట్ అది ఉండిపోయింది, ప్లాస్టిక్ కవర్ల దగ్గర నుంచి చెట్లతో సహాను వీటిలన్నింటినీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీకి ఆదేశాలు ఆయన ఇవ్వడం, మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఈ యొక్క ప్రజల యొక్క ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు కానీ అవి కూడా రాకంటే ఉండాలంటే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే ఉద్దేశంతో ఇక్కడ ఈ సిల్ట్ తీసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరింత చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి రామానాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు. పాలకొల్లు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో ప్రెస్ క్లబ్ భవనంలో జరిగింది. సమావేశానికి క్లబ్ అధ్యక్షుడు విన్నుకోట వెంకటరమణారావు అధ్యక్షతన వహించారు. ఇటీవల క్లబ్ సభ్యులు పుట్టినరోజు చేసుకున్న సభ్యులను రంగస్థల పురస్కారాన్ని అందుకున్న పలువురు సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు, తోట రాంబాబు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday ప్రెసిడెంట్ గారికి జాతర వెళ్ళిపోతున్నారండి.
సెక్రటరీ గారి దగ్గరికి ఓకే ఎలా చూడండి ఒకసారి ఎలా చూడండి ఓకే రండి మీకు వేసండి ముగ్గురు కాపలే కదా ముగ్గురు కాపలే కదా ఎస్సీ బీసీ ఓసీ ఒకసారి ఎలా చూడండి నేను మీకు కార్డు ఇస్తానండి, దాంట్లో మీకు కన్సెషన్ కార్డు మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ నాకు ఈ అవకాశం దొరికింది. చేశాను. ఇప్పుడు కోడి రామకృష్ణ గారి తమ్ముడు కోడి లక్ష్మణరావు గారు డైరెక్షన్లో కోహునూరు అనే నాటికలో విద్యార్థి నాయకుడిగా నటించాను. అనంతరం ప్రముఖ సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారు లలిత కళాంజలి నాటక అకాడమీని 1982లో స్థాపించారు. అప్పటి నుంచి 25 సంవత్సరాలు ఆ సంస్థకు నేను సేవలు అందించాను. అలాగే పాలకొల్లు కళా పరిషత్తును స్థాపించి 15 సంవత్సరాలు పరిషత్ నిర్వాహకులుగా నిర్వహించాను. నా జీవితాశయం తెలుగు నాటక రంగంలో నాకు ఒక పేజీ కావాలి, మనం ఎంత కష్టమైనా భరించాలి అనే ఉద్దేశంతో నేను దాదాపు 40 సంవత్సరాలుగా నాటక రంగంలో ఎన్నో ఆటుపోట్లను ఆర్థిక స్థితి కూడా లేకపోయినా ఎంతో కష్టపడి నేను కొనసాగాను. 2000 సంవత్సరంలో మా గురుతుల్యులు వెన్నకోట వెంకటేశ్వరరావు గారి ప్రోత్సాహంతో 2000 సంవత్సరంలో దగ్గులూరు గ్రామంలో వీరభద్ర నాటక కళా పరిషత్ అనే పరిషత్తుకు న్యాయ నిర్ణేతగా వెన్నకోట వెంకటేశ్వరరావు గారు, బొమ్మిడి నారాయణరావు గారితో పాటు నన్ను కూడా న్యాయ నిర్ణేతగా నాకు అవకాశం కల్పించారు. తర్వాత 2008 సంవత్సరంలో పాలకొల్లు కళా పరిషత్ స్థాపించి 15 సంవత్సరాలు నాటిక పోటీలు నిర్వహించడం జరిగింది. పాలకొల్లుతో పాటు భీమవరం, వీరవాసరం వంటి పట్టణాల్లో కూడా కళా పరిషత్తుల స్థాపకులకు నేను కృషి చేశాను. ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాను నాటక రంగంలో. నాకు తినడానికి డబ్బులు లేకపోయినా నవ్వు చిందించుకుంటూ ఆ పరిషత్కి జడ్జిగా వెళ్ళేవాడిని. ఇప్పుడు మనం నా విలేకరుగా మన ఆదాయం ఏంటి, అసలు మనకు ఆర్థిక వనరులు తక్కువ, అయినా మనం ఏదో సాధించాలనే ఉద్దేశంతో కష్టంగా ఎంతో కష్టపడి నేను దాదాపు ఆంధ్రదేశంలో స్వాతంత్రం వచ్చాక 100 నాటక పరిషత్తులు ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి బాటలు వేస్తుందని పలువురు టీడీపీ నాయకులు తెలిపారు. యలమంచిలి మండలం కాజా పడమర గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించిన సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఫోన్లో ప్రాబ్లం లేకపోతే
మరి యలమంచిలి మండలం కాజపడమర రామరాజ్ చెరువుగట్టులో మరి తెలుగుదేశం గవర్నమెంట్లోనే 2014లో ఇది గ్రావెల్ రోడ్డుగా ఉండేదాన్ని మన ఎమ్మెల్యే రామానాయుడు గారి ఆధ్వర్యంలోనే మరి రోడ్డు వేయటం జరిగింది. దాని కంట్రిబ్యూషను మళ్ళీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. గౌరవ మినిస్టర్ గారు మరి నీటిపారుదల శాఖ మంత్రిగా మరి సార్వా ఊడుపులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈ మురుకు కాలువలు కానివ్వండి, ఈ పంట కాలువలు కానివ్వండి ప్రక్షాళన చేసే విధంగా మరి ఆయన పదవి చేపట్టిన 10 రోజులకే మరి పనులన్నీ మొదలుపెట్టి మరి అంతా శుభ్రం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి పెట్టింది పేరు. మరి ఇప్పుడు రామానాయుడు గారు మరి ఏ గ్రామంలో ఏ వర్క్ చేయాలి, ఏ గ్రామంలో ఏమున్నదని చెప్పేసి అభివృద్ధిపైన మరి నియోజకవర్గ మరి డెవలప్మెంట్ కోసమే ఆయన దృష్టి పెట్టి కష్టపడి పనిచేసే వ్యక్తి. మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ లోటు లేకోకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం విషాదాంతం కావడం నర్సాపురం వాసుల్ని కలిసివేసింది. గత వారం రోజులుగా ఆయన ఆచూకీ చిక్కపోవడం, ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండి ఉంటారని అంతా భావించారు. అయితే ఆయన మృతదేహం ఏలూరు పంట కాలువలో దొరకడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. నర్సాపురం మండలం పరిషత్ కార్యాలయంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఉద్యోగులు కొద్దిసేపు మౌనం పాటించారు. వెంకటరమణ నర్సాపురంలో పనిచేస్తుంది కేవలం 5 నెలలు మాత్రమే. అయినప్పటికీ ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉద్యోగుల్ని స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే మాధవాయిపాలెం రేవు విషయంలో ఆయన బలి కావడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవు పాటదారుడు రూ. 55 లక్షలు చెల్లించకుండా 2 నెలల నుంచి కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యారని, అనారోగ్యానికి గురయ్యారని, ఈ నెల 3వ తేదీ నుంచి మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం విజయవాడ వెళ్లిన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారన్న విషయాన్ని ఉద్యోగులు నమ్మలేకపోతున్నారని, మంచి మనిషిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట ముందు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ప్రజెంట్ మీరు చెప్పడానికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అతను ఆ డబ్బులు అంతలేదు, 1 లక్ష పంట అంతలే, అది మేము ప్రజెంట్ తీసుకోవడానికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అతను డబ్బులు బ్యాలెన్స్ కట్టినాక మొత్తం పంట తీసుకెళ్తాం. సరే, ఎంత ఉందండి ఇక్కడ? ఎక్కువ ఎంత ఉంది? 53,13,000. ఈరోజు జరిగిన ప్రతి జాయింట్ కమిటీ సమావేశంలో ఎంపీడీఓ గారు మా అందరితోటి కూడా చాలా పనిచేసేవారు. ఆయన అంటే మాకు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళం. ఆయన అదృష్టం అయిన కాడి నుంచి తిరిగి వస్తారని చూస్తున్నాము. ఈ టీవీ వార్తను చూసి మాకు చాలా బాధాకరంగా ఉంది తెలియజేస్తాం. జెండా అయినటువంటి వీరభద్రరావు చెప్పినట్లుగా ఆయన అందరితోటి కూడా చాలా సఖ్యతగా మెలిగేవారు. మరి ఇప్పుడు ఈ దుర్వార్త విన్నట్టు నుంచి కూడా మా అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. సిబ్బంది అందరూ కూడా ఎంతో విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సాపురం ఆర్డీఓ అంబరీష్ గారు తెలిపారు. యలమంచి మండలం దొడ్డిపట్ల వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించి మాట్లాడారు. ఆయనతో పాటు జేసీ ప్రవీణ్ ఆదిత్య అధికారులు ఉన్నారు. ఆల్రెడీ చేసిన మట్టిని మళ్ళీ డౌన్ అయిపోయింది బాగా. అంటే మేము అప్పుడు అందరం కూర్చుంది 2022 కూర్చుని దానికన్నా ఇంకా వాడి తక్కువ మొత్తం 200 చాలా ఏం చెప్పండి. ప్రజలందరూ మొత్తం 20 గ్రామాల నుంచి వచ్చి ప్రజలందరూ కాపాడారు. ఇప్పుడు మీరు అదేమి చేయకండి. ఎందుకంటే ఇప్పుడు చేసిన వరదలు లెవెల్ తెలియదు, అది అసలు చేసిన ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని ముందుగా చెక్ చేసేసి ఇక్కడ మనం ఏర్పాటు చేయాల్సిన ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మాత్రం మనం ఏర్పాటు చేసుకొని స్టార్ట్ చేయాలి. రైటా రిమైనింగ్ ఎవరికైతే ఇంటాక్ట్గా ఉందో నిత్యావసరాలు ఆయిల్, టీడీఎస్ అనే కమోడిటీస్ మాత్రం డిస్ట్రిబ్యూషన్ అనేది ముందుగా మనం స్టార్ట్ చేసేస్తాం.
ఇక్కడ మనకి శాండ్ తీసుకొస్తాము. ఇది ఎంతవరకు మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది మనం దాని లెవెల్ రైస్ని బట్టి మనం చూసి యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవసరం ఉండక కూడా పోవచ్చు, మనకి 14 లక్షలు తగ్గిపోతాయి. సో అందువల్ల బట్ స్టిల్ మనకి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడ నీళ్ళు వచ్చేసింది, ఇప్పుడు పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటున్నారు రైటా. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటే ప్రాబ్లం ఏంటి, నీళ్ళు రావడం ఓకే, బట్ అక్కడ పాములు కానీ ఏదైనా ఉంటే మళ్ళీ ఇది హెల్త్ డిపార్ట్మెంట్ సరే పిల్లలకి ఎస్పెషల్లీ మీకు డయేరియా కానీ ఇది తప్పకుండా జరగడానికి అవకాశం ఉంది. డయేరియా లాంటిది రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం కనీసం ఆ ఇన్ఫెక్ట్ అయిన నీళ్ళని ఎవరైనా అస్సలు తెలియకుండా తాగితే వాళ్ళకి కంటామినేషన్ అయిపోతుంది. అది మీకు పిల్లలు ఇప్పుడు నేను చూసాను కదా అక్కడ ఆడుకుని వాళ్ళు చేతిని కడవకుండా వెళ్ళి తింటే నెక్స్ట్ ఇమీడియట్గా అది అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు తెలీదు, అది నా 2 నెలల 3 నెలల 4 నెలల తర్వాత వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు మీకు ఆ ఇంపాక్ట్ వస్తుంది. పిల్లలకి మాత్రం ముందుగానే ఒకసారి టౌన్ ఇంటిమేట్ చేయండి. ఆడుకుంటున్నారు కదా, ఆ నీళ్ళు ఆడుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఎందుకంటే అదే నీళ్ళలోనే వాళ్ళు వచ్చి తింటారు. షిఫ్ట్ చేయించుకోవచ్చు మనం ఈవినింగ్ ఒకసారి ఉంది కాబట్టి మన ఫుడ్ అన్ని కూడా ఫాస్ట్గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అందుబాటులో ఉండండి కూడా ఆల్ ఏఎస్ఈస్ అండ్ మేక్ షూర్ దట్ ఇమ్యూనైజేషన్ మొత్తం మీరు కంప్లీట్ చేసి ఉంటారు. బట్ ఓఆర్ఎస్ యూ నో కదా అంటే వన్స్ వెళ్ళిపోయిన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జాయింట్ కలెక్టర్ గారు వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. ప్రజలందరికీ సూచన ఏంటనగా మనకి భద్రాచలం 2వ ప్రమాద హెచ్చరిక దగ్గరికి చెరువులో గోదావరి ప్రవాహం ఉండడం వల్ల మనకి వరద ప్రభావం రోజు గంటకి మనకి పెరుగుతుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళడానికి సహకరించాల్సిందిగా ప్రభుత్వానికి అలాగే అధికారులకి మీకు కావాల్సిన దినసరి సరుకులు, నిత్యావసర వస్తువులు, అలాగే హెల్త్ క్యాంప్స్, అలాగే మీకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం కావాలన్నా అవన్నీ అందజేయడం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ములగడానికి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా గంటకి ప్రభుత్వ అధికారులు సందర్శించి వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు. మనం ఎక్కడికక్కడ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఆ రిలీఫ్ క్యాంపులో ప్రజలకి వాళ్ళకి సహాయక చర్యల్ని వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి నిత్యావసర వస్తువులు, ఆహారం అలాగే వైద్యం, ఇతర ఎమర్జెన్సీ సహాయం అంతా కూడా మేము ఏర్పరచడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచన. మత్స్యకారులు ఎవరు నదిలోకి కానీ వేటకి ఈ సమయంలో వెళ్ళడానికి వద్దు. అలాగే మనం ఫెర్రీలు కానీ బోట్స్ కానీ ఏమైనా అనాథరైజ్డ్గా వెళ్ళేవన్నీ కూడా నిషేధించాం. ఏవైతే ప్రభుత్వం అవసరం నిమిత్తం వేటిని నడుపుతుందో అవి మాత్రమే ప్రస్తుతం మనం అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. పాలకొల్లు ప్రెస్ క్లబ్ సభ్యులకు ఆరోగ్యపరమైన మెడికల్ ల్యాబ్ పరీక్షలు చేయించుకుంటే విజయ ల్యాబ్ లో 50% రాయితీతో పరీక్షలు చేయడానికి ల్యాబ్ అధినేత కొమ్ముల మురళి ప్రకటించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. మురళి ప్రెస్ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు విన్నుకోట వెంకటరమణ, సాంబశివరావు, తోటా రాంబాబు, ఐజాయు సభ్యులు ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్రిడిటేషన్ కోసం గత 3 నెలల పాటు కష్టపడితే కంబైన్డ్ వెస్ట్ గోదావరిలో మన ల్యాబ్గా అక్రిడిటేషన్ వచ్చింది, ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ అనేది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆల్మోస్ట్ రోజు 10 నుంచి 12 గంటలు నేను ల్యాబ్లోనే ఉంటున్నాను. ఒక 2-3 కోట్ల రూపాయల మీరు వస్తే ఒకసారి చూపిస్తాను మన దగ్గర. అలాగే ఒక ఎండి పెథాలజీ, ఎంబీబీఎస్ చదివి ఎండి పెథాలజీ చదివి డాక్టర్ మనతోనే క్యాన్సర్ నిర్ధారణ కోసం పొద్దు నుంచి సాయంత్రం వరకు మన ల్యాబ్లోనే అవైలబుల్ ఉంటారు. ఇంట్లో యాక్చువల్గా చాలా మంది, నేను ఒక కోరిక ఏంటంటే మీ అందరి ద్వారా అమ్మక సేవ అనే ప్రోగ్రాం పెడుతున్నాం. అదేంటంటే రొమ్ము క్యాన్సర్ పై అవగాహన మరియు నిర్ధారణ.
ఆగస్టు 15 తర్వాత ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంది. మీ అందరి సహకారంతో నియోజకవర్గం అంతా 2000 రూపాయలు ఖరీదు చేసే సూది పరీక్ష, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష మన విజయాల ఫౌండేషన్ తరఫున ఫ్రీగా చేయబడుతుంది. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా నియోజకవర్గం ఎన్ని వేల మంది వచ్చినా నేను చేస్తాను. ఎందుకంటే మొన్న మధ్యనే ఒక చెట్టుపేట ఒక చంపులోని ఒక చిన్న బాబు నడిపించుకుంటూ వచ్చిన ఒక గడ్డని నిర్లక్ష్యం చేస్తే రొమ్ములో గడ్డ, అది 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. దానివల్ల ఆ భర్తకి భార్య వస్తుందేమో కానీ ఇద్దరు పిల్లలకి తల్లి రాదు. కొంచెం మనసు బాధ అనిపించి ఇది ఎందుకు చేయలేము మన విలేకరుల సోదరులు అందరితో కలిపి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ కింద చేద్దాం, మినిస్టర్ గారితో అది ఎంత ఓపెన్ చేద్దాం అని చెప్పి నా ఆలోచన. మీరందరూ కూడా దాన్ని మన కార్యక్రమం కింద ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాలకొల్లు రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లయన్స్ కమ్యూనిటీ హాల్లో చేగొండి సూర్యప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా కళ్యాణ చక్రవర్తి హాజరై నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అసిస్టెంట్ గవర్నర్ ముత్యాల శ్రీనివాస్, నూతన అధ్యక్షుడిగా కాలనాథ భట్ల సుధీర్, కార్యదర్శిగా వినికొండ శేషాద్రి, కోశాధికారిగా కీర్తి చంద్రాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సోమంచ శ్రీనివాస శాస్త్రి, రావూరి అప్పారావు పాల్గొన్నారు.
హరి ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీ. ఈయన ప్రాథమిక విద్య ఉన్నత విద్య కూడా వైజాగ్లో జరిగిందండి. తరువాత ఆయన మా కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కళాశాలలో ఎక్కిన కాలేజీలో ఎంబీబీఎస్ను, తర్వాత ప్రత్యేకంగా స్పెషలైజేషన్ ఎనిస్థీషియాలో చేశారు కేఎంసి మణిప 99లో. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గురించి ఆయన బాగా. మరి ఈరోజు ఏదైతే రౌడికలం గోదావరి పాలకులు ఉందో, ఈ రౌడికలం గోదావరి పాలకుల చార్టర్ ప్రెసిడెంట్ మూడు క్లబ్లు స్థాపించినటువంటి చార్టర్ ప్రెసిడెంట్ శ్రీ చేగూరి సూర్యప్రకాష్ గారు ఈజ్ ద హ్యాట్రిక్ హీరో ఆఫ్ ద పాలకులు క్షేత్రపురి వారి సందర్భంగా. పాలకులలో ఘనంగా కోడి రామకృష్ణ జయంతి. ఫాంటసీ చిత్రాలను 2 దశాబ్దాల క్రితమే నిర్మించి చలనచిత్ర రంగానికి మార్గదర్శకంగా నిలిచిన గొప్ప వ్యక్తి కోడి రామకృష్ణ అని పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షులు కెవి కృష్ణవర్మ అన్నారు. స్థానిక మారుతి థియేటర్లో కోడి రామకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెవి కృష్ణవర్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పాలకొల్లు కీర్తి ప్రతిష్టలు పెంచిన గొప్ప వ్యక్తి కోడి రామకృష్ణ అని కొనియాడారు. తొలుత కోడి రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వంగా నరసింహరావు, మేడికొండ శ్రీనివాసరావు, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్, కొల్లి కొండప్రసాద్, విడాకులు వెంకటరమణ, నీలంశెట్టి సత్యప్రసాద్, కొమ్ముల మురళీకృష్ణ, గణేష్న రవీంద్రనాథ్, ముచ్చర్ల సత్యనారాయణ, థియేటర్ మేనేజర్ దేవుళ్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉంటే లాంగ్ షాట్ అవుతుంది. చూసే తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఆయన వాటాలో మాకు పంపకుండా నేనే పంపాలి. మనందరికీ వీడియోలు రికార్డ్ అయింది. పర్లేదు. అంటే సౌండ్ మ్యూజిక్ పెట్టారు అక్కడ చెప్పండి. ఓకే సార్, ఓకే సార్, పెట్టండి. వెరీ గుడ్ సార్. ఫోటో ప్రసాద్ గారు చాలా రోజులు ప్రసాద్ గారు కనపట్లేదండి. 5 రోజుల్లో నరేష్ దా అమ్మకాంత్ గారు వేసారా? గురుగారు ఉన్నారు కదా, కోడి రామకృష్ణ గారు. జోహార్ శ్రీ కోడి రామకృష్ణ గారు. జోహార్ కోడి రామకృష్ణ గారు. జోహార్ కోడి రామకృష్ణ గారు. గురుగారు ఉన్నారు కదా. ఈరోజు పాలకొల్లు ముద్దుబిడ్డల్లో ఒకరైనటువంటి పాలకొల్లు ముద్దుబిడ్డల్లో ఒకరైనటువంటి స్వర్గీయ కోడి రామకృష్ణ గారి 75వ జన్మదినోత్సవాన్ని ఈ మారుతి థియేటర్లో
మరి వారి యొక్క సొంత ప్రాంగణంలో మనం జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంత తక్కువ వయసులోనే ఆయన మరి స్వర్గానికి ఎగడం, భారతీయ చలనచిత్ర సీమలోనే కాకుండా ప్రపంచంలో దర్శకుల్లోనే పేరెనికి కన్నా కొందరిలో ఆయన ఒకరిగా మిగిలారు. అనేకమైనటువంటి చక్కటి కుటుంబ కథా చిత్రాలతో పాటు సాంకేతికంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి సినిమాల్ని ఒక దశాబ్ద కాలం క్రితమే ఆయన సృష్టించడం, దేశవ్యాప్తంగా వాటికి మంచి ప్రాచురణ ఆధుర్యం రావడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. మరి 100కి మించినటువంటి సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి గొప్ప చరిత్ర పాలకొల్లుకి మిగిల్చినటువంటి ఇద్దరు దర్శకుల్లో ఆయన ఒకటి కావడం మరి చాలా గర్వించదగ్గ విషయం. అలాగే పాలకొల్లులో తనకంటూ కొంత గుర్తింపు, గౌరవం మరి శాశ్వతంగా మిగలాలి అనేటువంటి ఒక చక్కటి దృక్పథంతో ఆయన ఏ రంగాన్ని నుంచి వచ్చారో ఆ రంగానికి మరి కొంత సేవ చేయాలి అనేటువంటి దురుద్దేశంతో కూడా ఆయన ఈ పాలకొల్లులో మారుతి థియేటర్ అనేటువంటి ఒక సినిమా థియేటర్ను కూడా మరి ఈరోజు నష్టాలు వస్తున్నప్పటికీ కూడా దాన్ని నిర్వహణ మరి ఆ రోజుల్లో ఆయన చేపట్టడం, దాన్ని ఇప్పుడు మరి శ్రీమతి పద్మ గారు కొనసాగించడం అనేటువంటిది కూడా చాలా హర్షణీయం. అదేవిధంగా ఇక్కడ ఏవైతే మరి తూర్పుగా కళ్యాణ మండపం కానీ అలావిధంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళ కుటుంబం ముందుకు వచ్చి చేయడం అనేటువంటిది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ఇటువంటి చక్కటి కళాకారుడు పాలకొల్లో మళ్ళీ ఉద్భవించడం అనేటువంటిది అసాధ్యమని చెప్పొచ్చు. అనేక మంది ఇక్కడ ఉద్భవించారు. అతి తక్కువ కాలంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళలో మాత్రం ప్రముఖుడు ముఖ్యుడు ఎవరు అంటే కోడి రామకృష్ణ గారు. ఆయన ఎప్పటికీ కూడా ఆయన చరిత్ర అజరారంభంగా పాలకొల్లులో చరిత్రలో ఉండాలని, ఆయన నింగికేగిన ఆయన అమరుడై నిలవాలని కోరుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ రోజున కోడి రామకృష్ణ గారి 75వ జయంతి సందర్భంగా ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ, అందులోనూ మా చౌదరి గారి మిత్రబృందం అందరికీ కూడా నా యొక్క సభాపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి వ్యక్తులైనా మర్చిపోడు చౌదరి. ఏ వ్యవహారం, నారాయణరావు గారి వ్యవహారం కానీ లేకపోతే రామకృష్ణ వ్యవహారంలో కూడా చాలా ముందు స్టెప్స్ తీసుకునే వ్యక్తి చౌదరి పోడుతున్నానని కాదు. తర్వాత రెండో విషయం ఏంటంటే, మీ ఎవరికీ లేనటువంటి ఒక అనుభవం మీ ఇద్దరు కలిసి నాటకం ఆడాము. కోడి రామకృష్ణ, నేను భజంత్రులు అనే నటులు. నేను అప్పుడే స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. ఇంకా అతను 10th క్లాస్ అయిపోయి పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ లో 1310వ రోజు అల్లూరి సంస్కృత్ పుట్టినరోజు సందర్భంగా కీర్తిశేషులు అల్లూరి కుటుంబ కోటేశ్వరరావు స్వగ్రామం వానపాముల గ్రామం కృష్ణా జిల్లా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం అభినందనీయమని దాతలను అభినందించారు. గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మొబైల్ క్యాంటీన్ ద్వారా రోగులకు భోజన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, సత్యనేడి రాజా, కేశవ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గారు ముందు ఏది గాడి పెట్టండి. మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 1310 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇన్ని రోజుల నుంచి మా ఈ క్యాంటీన్ ఆకంట భగవంతుని ఆశీస్సులతో దిగ్విజయంగా మరి రామానాయుడు గారు నడపగలుగుతున్నారంటే మాకు దాతల యొక్క సహకారం కూడా ఉంది. మరి ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ అట్లూరి సంస్కృత పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తాతయ్య గారు కుటుంబ కోటేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు ఈ ఐటమ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళ స్వగ్రామం ఎక్కడంటే కృష్ణా జిల్లా వానపాములు గ్రామం. వాళ్ళు చరవాణిలో ఇవన్నీ చూసి మరి పేదవారు ఆకలి తీర్చడానికి కూడా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి వాళ్ళ మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఐటమ్స్ అన్నీ పంపించినందుకు మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మీ తరపున మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
అన్న గేట్ వేసావా ఈ ప్లేస్ కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.